అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకురావడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది? అలాగే ఈ పథకం కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది? అర్హతలేంటి? ఇలా ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ప్రతి నెల 1500 రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందని చెప్పేసి చాలామంది మహిళలైతే ఎదురు చూస్తున్నారనమాట. సో, మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది అందిస్తాను. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్నయితే తీసుకురావడం అయితే జరిగింది గదండీ! ఆ యొక్క పథకం సంబంధించి చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారనమాట. సో, ఉచిత బస్సు పథకాన్ని మనకి స్త్రీ శక్తి పథకం కింద ఈ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ యొక్క స్త్రీ శక్తి పథకం సంబంధించి మహిళలు ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో గాని, ప్రాంతాలకు గాని ఎక్కడికైనా వెళ్ళవచ్చని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త బిడ్డత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందండి. దీనికోసం స్పెషల్ బస్సులు కూడా కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఆయా బస్సుల్లో మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ప్రయాణించొచ్చండి. అయితే దీనికి సంబంధించి మనకి మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. అయితే ఇప్పుడు మహిళల కోసం మనకి ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో, ప్రస్తుతం ఇక్కడ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ప్రతి నెల కూడా రూ. 1500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మహిళలకని అందిస్తామని చెప్పేసి సూపర్ 6 భాగాల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అనేక పథకాలనేవైతే కేవలం మహిళల కోసమే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అందులో 4 పథకాలనేవైతే అంటే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి కానీ, అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి కానీ, తర్వాత మనకి ఉచిత బస్సు అంటే స్త్రీ శక్తి పథకం సంబంధించి, అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం. అయితే ఈ యొక్క పథకం సంబంధించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, ఎప్పుడెప్పుడు ఈ పథకం ప్రారంభం కాబోతుంది? ఎలా అప్లై చేసుకోవాలో ప్రతిదీ కూడా చెప్తాను. అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని అర్హతలైతే ఉన్నాయన్నమాట. 6 దశల ధృవీకరణకు సంబంధించి అంటే మనకి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి అందరికి ఇచ్చే అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే మనకి చాలా వరకు కూడా అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ అనర్హులు కొంతమంది ఉంటే వారు గుర్తించి తొలగించడం అయితే జరుగుతుందనమాట. అయితే మనకి పెన్షన్ సంబంధించి ఏ విధంగా తొలగిస్తున్నారు అంటే బోగస్ పెన్షన్‌లు కూడా మనకి చాలా వరకు కూడా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని తొలగించి అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంది కదా! ఆ విధంగానే మనకి ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అనర్హులందరినీ తొలగించి అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి. అందులో భాగంగానే మనకి ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క 6 దశల ధృవీకరణలు ఏంటని చెప్పి మీరు అయితే అడగొచ్చు. ఇక్కడ 4 చక్రాల వాహనం అంటే మీకైతే రాదండి. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ అంటే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ఉన్నా కానీ వారికైతే ఈ పథకం అయితే రాదనమాట. అలాగే మనకి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నా అంటే ఇంట్లో ఎవరైనా ట్యాక్స్ పే చేస్తున్నా గానీ వారికైతే రాకపోవచ్చండి. కరెంట్ బిల్ అనేది 300 యూనిట్లు మించి అయితే ఉండకూడదు. అలా వస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఈ పథకం అయితే రాదనమాట. ఇలా మొత్తంగా మనకి ఈ యొక్క ఆర్థిక ధృవీకరణకు సంబంధించి మనకి ఈ యొక్క పథకం సంబంధించి పెట్టడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకి ఈ యొక్క పథకం సంబంధించి ఈ యొక్క ఆరోగ్య సర్టిఫికేట్‌కి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈ కేవైసీ తప్పనిసరిగా ఇది చేయించుకోండి. ఎవరికైతే ఈ కేవైసీ ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఈ కేవైసీ అలాగే ఎన్‌పీసీ లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇలా మొత్తంగా ఇవన్నీ అర్హతలు ఉన్నవారికి మనకి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకి దీనికి సంబంధించి జియో పాస్ చేసే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.